టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని, అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టీఎల్ఎం ఒక దిక్సూచిగా పనిచేసి కొత్త ఆవిష్కరణలకు నాంది పడుతుందని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టీఎల్ఎం లెర్నింగ్ మెటీరియల్ మేళా వారు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ తరగతి గదిలో విద్యా బోధనకు టీఎల్ఎం కొత్త ఆవిష్కరణలకు దిక్సూచిగా పనిచేస్తుందని, రెడీమేడ్ కాకుండా ఉపాధ్యాయులు సొంతంగా తయారు చేసిన టీఎల్ఎంలను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, రాష్ట్ర స్థాయికి ఎంపికైన టీఎల్ఎంలను ప్రశంసిస్తూ వారిని రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులను ఏ రమేష్ కుమార్ వారిని శాలువలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. అంతకన్నా ముందు సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, శోభారాణి, మండల విద్యాధికారులు మేళాను ప్రారంభించి జిల్లాలోని 20 మండలాల నుంచి విచ్చేసిన జిల్లా స్థాయిలో టీఎల్ఎం మేళా 200 ప్రదర్శనలను ప్రదర్శింపచేసి 4 విభాగాల నుంచి 8 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లుగా వారు తెలిపారు. సబ్జెక్టు లెసన్ అదే కాకుండా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అది మనం చెక్ చేయాలి. పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా టీచర్ షుడ్ ఇంపార్ట్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్. అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పిండు, ఏ టీచర్ షుడ్ గో ఇన్ టు ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్. చిల్డ్రన్ యొక్క మైండ్ సెట్ డిఫరెంట్ స్ట్రాటజీలు డిఫరెంట్ టైప్స్ వెళ్తుంటది. ఆ స్ట్రాటజీని ఎడ్యుకేషన్ వైపు తీసుకొచ్చి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలని చెప్పేసి గ్రేట్ స్వామి వివేకానంద చెప్పింది. అబ్దుల్ కలాం ఆజాద్ వివిధ ఉపాధ్యాయ సంఘ బాధ్యులకు, సెక్టోరల్ ఆఫీసర్స్ కి, కాంప్లెక్స్ సెక్షన్లకి, ఇక్కడికి ఎగ్జిబిట్ తీసుకొచ్చినటువంటి ఆల్ టీచర్స్ కి ముందుగా శుభ సాయంత్రం, కంగ్రాచులేషన్స్. ఈ రోజు మీరు కానీ నేను కానీ ఇక్కడ స్టేజ్ మీద ఈ పొజిషన్ లో ఉన్నామన్నంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ టీచర్. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే ఇచ్చేవాడు, గురువు అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. సో అట్లాంటి గురువు పోస్టులో మనం వర్క్ చేస్తున్నామంటే వీఆర్ ఆల్రెడీ విన్నర్స్. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎ థర్డ్ పర్సన్ టు కమ్ అండ్ సే దట్ వీఆర్ విన్నర్స్, వీ విల్ బి విన్నర్స్. వీఆర్ ఆల్రెడీ విన్నర్స్. అదేవిధంగా నేను ఈరోజు ఏ పొజిషన్ లో ఉన్నాను అని అంటే నా లైఫ్ లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క గొప్పతనం. అందులో చాలా మంది నేను ఎల్కేజీ నుంచి డిగ్రీ, పీజీ ఎన్నో క్లాసులు, ఎన్నో స్టేజెస్ దాటుకుంటూ వచ్చినా, కానీ స్టిల్ ఐ రిమెంబర్ ఓన్లీ 3 టీచర్స్ అండి. ఆ 3 టీచర్స్ నాకు ఇప్పటికీ గుర్తుంటారు, వాళ్ళ ఫేసులు గుర్తుంటాయి. ఇప్పటికీ ఐ రెస్పెక్ట్ దోస్ 3 టీచర్స్. ఫస్ట్ వన్ ఇస్ సుజాత మేడం, తెలుగు మేడం, ప్రైమరీ ఎడ్యుకేషన్ నాకు చెప్పింది. ఫస్ట్ మేడం నాకంటే నా ఒక్కరి కాదు, నా క్లాస్ మొత్తానికి నేర్పించింది. గాయత్రి మంత్రం నేర్పించింది. ఓం భూర్భువస్వ తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్వ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ రోజు కూడా నేను ప్రతిరోజు ఆ మేడంగా నేర్పించినటువంటిది ప్రతిరోజు నేను పొద్దున్న లేవనే ధ్యానం చేసుకుంటా దేవుని. అదేవిధంగా ఆశా టీచర్ అని చెప్పేసి ఇంగ్లీష్ టీచర్ ఉంటుండే. 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటా నేను. అప్పుడు ఒకరోజు సడన్ గా క్లాస్ జరుగుతుంటే పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకొక 30-35 మినిట్స్ ఫ్రీ పీరియడ్ ఉండే. సో ఆ టైంలో ఏం చేయాలంటే అర్థం కాక సడన్ గా నేను ఒక ప్రోగ్రామ్ చెప్తాను, ఎవరన్నా స్టూడెంట్స్ స్టేజ్ ఇక్కడికి వచ్చేసి ఒక స్టోరీ చెప్పాలని చెప్పింది. సడన్ గా వాళ్ళు నన్ను చెప్పి సడన్ గా నన్ను లేపింది. నాకు అర్థం కాలేదు ఏదైతే స్టేజ్ మీద కూడా చెప్పడం ఏంటి, అండ్ దట్ ఇన్ ఇంగ్లీష్. కానీ మొత్తానికి నేను స్టేజ్ మీదకి పోయినా, స్టోరీ చెప్పిన తర్వాత మనకు కిందికి పోయిన తర్వాత ప్రైజెస్ అనౌన్స్ చేసింది. పెన్ను, పెన్సిల్,